హాయ్ అండి, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం మంచి మటన్ కర్రీ చేసుకుందామండి. ఎలానో చూపిస్తాను, స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఓకే, పదండి. ఒక 1/2 kg మటన్ తెప్పించాను. ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ మసాలా చూద్దామండి. ఇది కొబ్బరి అండి, కొబ్బరి గసాల. ఈ 2 స్పూన్లు గసాల, 2 కొబ్బరి ముక్కలు, ఈ 3 ఇలాచి, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2, షాజీరా, లవంగాలండి, ధనియాలు ఒక 3 టీ స్పూన్స్, సరిపడా అల్లం 1.5 టీ స్పూన్ అల్లం, లాస్ట్ కొత్తిమీర అండి. ఇప్పుడు ఈ 3 మసాలాలండి పట్టి దోరగా వేపి మనం మిక్సీ పట్టుకోవాలి ఆరాక. ఇప్పుడు అలా పట్టుకున్న మసాలా అండి ఇది. ఈ 3 దోరగా వేపి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 1/2 kg మటన్ అండి. ఇది మనం కర్రీ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 3 తాలింపుకి మిర్చి అండి, పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుందాం. ఒక 2 ఉల్లిగడ్డలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సరిపడా సాల్ట్ అండి. మనం స్టార్ట్ చేద్దామండి. ఇవి కట్ చేసుకొని మనం ఇప్పుడు మటన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, కర్రీ తాలింపు వేసుకుందాం. కొంచెం నూనె, మటన్ కదండి, కొంచెం ఎక్కువ వేసేద్దాం. 2 పావులు వేసాను. ఆవాలు, జీలకర్ర అండి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసాను. నూనె బాగా తాగింది అండి. ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. మటన్ లేతగానే ఉంటుంది. మంచిగా సాల్ట్, నిమ్మరసం వేసి కడిగి పెట్టాను. ఓకే అండి, మూత పెడదాం. చూడండి, ఇలా వేగాలి. ఉల్లిపాయ దోరగా వేగాక అల్లం, పసుపు వేసేద్దాం. ఒకటిన్నర స్పూన్ అండి అల్లం, పసుపు వేద్దాం. 1 స్పూన్ పసుపు వేసాను. ఈ 2 కూడా ఫ్రై అయ్యాక మటన్ వేద్దాం. మటన్లో నీళ్ళు చాలా ఉడతాయి కదండి. అప్పుడు నీళ్ళు మొత్తం ఆవిరైపోయాక మిగతా ఇంగ్రీడియంట్స్ కొంచెం వేగాక మటన్ అయిపోయింది. అల్లం వేయండి. మటన్ వేసి కాసేపు మూత పెట్టేద్దాం. నీరంతా ఇంకిందాక, చాలా నీరు వస్తుంది. మటన్లో ఉన్న నీరంతా ఇంకిందాక మూత పెట్టేసి ఇప్పుడు కారం, సాల్ట్ వేద్దామండి. ఉప్పు, కారం వేసేద్దాం.
1 స్పూన్ కారం తీసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్, కాసేపు ఉడికాక మసాలా వేద్దాం. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనకు మసాలా మొత్తం వేసానండి, దగ్గరికి అయిపోతుంది కూర. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మటన్ కర్రీ. కొంచెం ఈ మసాలా అంతా ఉడికితే అయిపోతుందండి. మన కొత్తిమీర వేసుకొని సాల్ట్ చూసుకొని తింపేద్దాం. కాసేపు మూత పెట్టేద్దాం. కూర రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. టేస్టీ మటన్ కర్రీ ఈజీగా చేసుకోండి. చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. ఓకేనండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఒక్క నిమిషం, ఒక సెకండ్ వచ్చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వేడి మటన్ కర్రీ రెడీ అండి. వండుకొని తిని చూసి చెప్పండి కామెంట్స్లో. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.